కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని ఒక సామెత. విజయ విషయంలో అదే నిజమవుతుంది. తను వాస్తవంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా తొందరపడిపోయాడు. ఒకటి 108 స్థానాలే వచ్చినప్పుడు, అవతలోడికి 70 వచ్చినప్పుడు, ఆ పక్కనోడికి 57 వచ్చినప్పుడు మనం అడగకూడదు. 3-4 రోజులు చూసి గవర్నరే పిలుస్తాడు, అయ్యా ఎవరికి 118 వచ్చినట్టు నాకు ఎన్నికల సంఘం నుంచి లిస్ట్ రాలేదు, ఉన్న వాళ్ళలో చూస్తే నీకే ఎక్కువ వచ్చిన 108, కాబట్టి నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు అలాగేనండి, మీరు అవకాశం ఇస్తే నేను చేస్తానని చెప్తే, సరే వెళ్ళి అసెంబ్లీలో ప్రూవ్ చేసుకో అని చెప్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ షణ్ముఖం వాళ్ళు వచ్చేసినట్టు మద్దతు ఇస్తారు, అయిపోతుంది. టీఎంకే బాయ్కాట్ చేసినట్టు అయిపోతుంది సింపుల్ గా. కానీ తొందరపడిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫోన్ చేశాడు, దొరికిందే ఛాన్స్ కదా అని, 59 ఏళ్ల నుంచి మంత్రి పదవులు దక్కలేదు మాకు తెలంగాణ తమిళనాడులో అనేసి డిఎంకేకి ధమ్కి కొట్టేసి కాంగ్రెస్ ఇటు వచ్చింది. కానీ షరతులు బిగిన్ చేశారు. కమ్యూనిస్టులు వచ్చారు, షరతులు బిగిన్ చేశారు. బీసీకే వచ్చింది, షరతులు బిగిన్ చేశారు. ఐయుఎంఎల్ వచ్చింది, షరతులు బిగిన్ చేశారు. మతతత్వ పార్టీని, హిందూ ద్రోహుల్ని అందరినీ చేసుకోవాలి. సరే అయిపోయింది. అది అతని అపరిపక్వత కారణంగా సాధ్యమైంది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి, వెంటనే ఆయనకి ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని ఆయనకి సలహాదారు, మళ్ళీ పార్టీలో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు తిట్టారని అతనికి తీసేయడం. ఇప్పుడు చూస్తే ఎనగా మొన్నే చెప్పాను, వాళ్ళ ఆర్ఎండ్బికి సంబంధించిన మంత్రి ఏదో అత్యుత్సాహానికి పోయాడు, పొద్దుటే టెండర్లు పిలిచి సాయంత్రానికల్లా టెండర్లు ఇవ్వమన్నాడు 16.5 లక్షల రూపాయలది. ఇది ఎక్కడ విచిత్రం, అది కుదరదు కదా ఓపెన్ టెండర్ అన్నటువంటిది అన్నారు. తర్వాత అయినా సరే అప్రూవ్ చేసి పడేశారు. మళ్ళీ రీజన్ ఇది కోర్టుకి వెళ్తే వివాదం అవుతుందని కానీ కొట్టేశారు. అంటే ఆతృత ఎక్కువ ఉంది, సంస్కరణ చేయాలన్న ఆతృత. సంస్కరణని చేసేటప్పుడు సమీక్షించుకోవాలి. సినిమాలలో బిట్లు కాదు అధికారం, అది గుర్తుపెట్టుకోవాల్సింది.